ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే మీ మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటించే రోజులు కూడా ముందు రోజులలో ఉంటాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత ప్రజలు, భారత ప్రభుత్వం అంతా కూడా ఓపికతో నుండి మీరు ఏదైతే తోక జాడించుకుంటూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలపైన మేము దాడులు చేస్తూ ఉన్నాం. కానీ మా ఓపికను నశింపజేసే ప్రయత్నం మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు, మీ ప్రభుత్వాలకు, మీ యొక్క పాకిస్తాన్ దేశానికి రాబోయే రోజులలో బుద్ధి చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా పీఓకేని స్వాధీనం కాదు, భారతదేశము ఎప్పుడైతే పాకిస్తాన్ పీఓకేని అక్రమంగా ఆక్రమించిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశంలో భాగమే అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా పీఓకేలో జరుగుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా భారత యొక్క భూభాగమే. 100% అవకాశం వచ్చింది. ఆ అవకాశం తగ్గట్టుగానే అందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం అన్నీ కూడా చూసుకోవాలి. పాకిస్తాన్ లాగా మనం మూర్ఖంగా సామాన్యమైనటువంటి ప్రజలను ముందల పెట్టి మనం అడ్డుకట్ట వేసి మనం ఏదో చేయాలని చెప్పేసి కోరిక భారతదేశానికి ఉండదు. ఇక్కడ దేశ